'నువ్వు నేను ప్రేమ' సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్‌లో రమేష్ పద్దుని వాళ్ళ ఇంటికి రమ్మని బ్రతిమిలాడుతాడు. పద్దుని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. ఇక్కడేమో అను పద్దుని నిద్ర లేపడానికని రూమ్‌లోకి వెళ్లి చూస్తుంది. పద్దు రూమ్‌లో ఉండదు. ఇంకా అను కంగారుగా ఇల్లంతా వెతుకుతుంది. ఇంకా సెక్యూరిటీని పిలిచి అడుగుతుంది. సెక్యూరిటీ ఏమో నైట్ విక్కీ సార్ ఒక్కరే వచ్చారు మేడం అని చెప్తాడు. ఇంకా అను వాళ్ళ అమ్మకి కాల్ చేసి పద్దు వచ్చిందా అని అడుగుతోంది. వాళ్ళమ్మ రాలేదు అని చెప్తుంది. ఇంకా అప్పుడు అను పద్దు కనిపించడం లేదు. తన ఫోన్ కూడా కలవడం లేదు అని చెప్తుంది. ఇంకా వాళ్ళమ్మ కంగారు పడుతుంది. అరవింద ఆ మాటలు అన్నీ వింటుంది. కాల్ కట్ చేశాక అరవింద ఇదంతా నిజమేనా అని అడుగుతోంది. ఇంకా అప్పుడు అను జరిగిందంతా చెప్తుంది. ఇంకా అరవింద అను ఇద్దరు కంగారు పడతారు. ఇంకా ఇక్కడేమో రమేష్ పద్దుకి జ్యూస్ ఇచ్చి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా రమేష్ తన కూతురు దివ్యకి పద్దుని పరిచయం చేస్తాడు. గుడి దగ్గర పడిన గొడవని గుర్తు చేసుకుంటారు. ఇంకా పద్దు గుడిలో జరిగిన విషయం అంతా రమేష్ కు చెప్తుంది. ఇంకా రమేష్ కూతురు దివ్య కొంచెం సీరియస్ గా మాట్లాడుతుంది. రమేష్ కోపడతాడు. తను నీకు వదిన అవుతుంది అని చెప్తాడు. రమేష్ పద్దుకి సారీ చెప్తాడు. ఇంకా నువ్వు నా కోడలు లాంటి దానివి, ఇది నీ సొంత ఇల్లులా ఫీల్ అవ్వమ్మా, నువ్వు ఇక్కడ ఫ్రీగా ఉండు అని చెప్తాడు. పద్దు ఏమో చాలా థ్యాంక్స్ పెద్ద సారు అని అంటుంది. పద్దు ద్వారా తన ఫ్యామిలీ అంతా మళ్ళీ కలవచ్చు అని కోరుకుంటాడు. ఇంకా ఇక్కడేమో విక్కీ ఫ్యామిలీ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆలోపు విక్కీ వస్తాడు. అరవింద సీరియస్ గా పద్మావతి ఎక్కడుంది అని అడుగుతుంది. వాళ్ళ బాబాయ్ కూడా సీరియస్ గా ఎక్కడ వదిలేసావు పద్దుని అని అడుగుతాడు. ఇంకా విక్కీని వాళ్ళ అక్క ఫుల్ గా తిడుతుంది. మురళి ఏమో హ్యాపీగా ఫీల్ అవుతాడు. పద్దుని ఎక్కడ వదిలేసావని తిడుతుంది అరవింద. ఇంకా అను కూడా చెప్పమని రిక్వెస్ట్ చేస్తుంది. ఇంకా అరవింద ఫుల్ గా ఎమోషనల్ అవుతుంది. ఇంట్లో అందరూ పద్దు ఎక్కడుందో చెప్పు అని విక్కీని రిక్వెస్ట్ చేస్తారు. ఇంకా విక్కీ రెస్టారెంట్ లో జరిగిన గొడవ గురించి చెప్తాడు. ఇంకా అరవింద విక్కీని కొడుతుంది. ఫుల్ గా తిడుతుంది. మాకెందుకు చెప్పలేదు ఇంత పెద్ద గొడవ గురించి అని అంటుంది. పద్దు గురించి చెప్తూ ఫుల్ గా ఎమోషనల్ అవుతుంది అరవింద. ఇంకా ఎక్కడ ఉన్నా పద్దుని వెతికి తీసుకురమ్మని విక్కీని పంపిస్తుంది. ఇంకా అరవింద ఫుల్ గా ఏడుస్తుంది. వాళ్ళ పిన్ని ఓదార్చుతుంది. ఇంకా ఇక్కడేమో రమేష్ ఎమోషనల్ అవుతూ వాళ్ళ కూతురు కొడుకు అండ్ కోడలు గురించి ఫోన్ లో తన ఫ్రెండ్ కి చెప్తూ ఉంటాడు. అలాపు పద్దు వచ్చి నేను వెళ్తాను పెద్ద సారు అని అంటుంది. రమేష్ ఏమో పద్దుకి భోజనం వడ్డిస్తాడు. తానే దగ్గరుండి వడ్డించి తిన్న తర్వాత వెళ్ళమని చెప్తాడు. ఇంకా పద్దు ఏమో ఎమోషనల్ అవుతుంది. ఆలోపు దివ్య వచ్చి సీరియస్ గా మాట్లాడుతుంది. ఇంకా విక్కీ పద్దుని వెతుక్కుంటూ వచ్చి ఇంటికి వెళ్దాం పద అని అంటాడు. పద్దు రాను అని అంటుంది. ఇంకా విక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా పద్దు బాగా ఎమోషనల్ అవుతుంది. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.